నిన్న బేబీ టీతింగ్ కోసం, బేబీ గ్రోత్ కోసం ఒక లడ్డు రెసిపీ అయితే చెప్పాను. సో దాని డీటెయిల్స్ పూర్తిగా ఆ వీడియోలో చెప్దామంటే వీడియో సరిపోలేదు. సో దీంట్లో అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే పిల్లలకి పళ్ళు వచ్చే ముందు సలుపు పెడుతుంది కదా, అప్పుడు ఏంటి పడితే అవి నోట్లోని పెట్టేస్తూ ఉంటారు. మనం తెలియకుండా వాళ్ళు ఏమైనా తినేయచ్చు. సో దానివల్ల విరోచనలు అవుతూ ఉంటాయి. సో అలాగా కనిపించినవన్నీ నోట్లో పెట్టకుండా మనము ఆ విధంగా తయారు చేసి వాళ్ళకి స్టిక్స్ లాగా కానీ లేకపోతే లడ్డు లాగా కానీ ప్రిపేర్ చేసి ఇస్తే, రోజు కొట్టిస్తే వాళ్ళకి వచ్చే ముందు సలుపు అనేది తీరిపోతుంది. ఓన్లీ ఆ పర్పస్కే కాకుండా బేబీ హెల్త్కి, బేబీ గ్రోత్కి కూడా ఆ లడ్డూస్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఇంకా ఈ రోజు వీడియోలోకి వస్తే బేబీస్కి మనము సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఫ్రూట్స్ అనేవి మనం స్టీమ్ చేస్తాము, లేకపోతే మిక్సీలోని వేసి ప్యూరీస్లా పెడతాము. సో దానివల్ల నాకు అనిపిస్తుంది, అంటే పర్సనల్గా అనిపిస్తుంది, నేచురల్ ప్రాపర్టీస్ అనేవి పోతుంటాయి అనేసి చెప్పి. సో అందుకే నేను వెజిటేబుల్ గ్రేటర్స్ ఉంటాయి కదా, సో దాంతో అయితే ప్యూరీ లాగా తయారు చేస్తాను. బేబీస్ చక్కగా తింటారు. అది మంచి కన్సిస్టెన్సీలో కూడా వస్తుందన్నమాట. ఏ విధమైన ఫ్రూట్స్ అయినా మనం అలా పెట్టచ్చు. ఇంకా ఇప్పుడు వస్తున్న తాటి ముంజులు అవి కూడా పెట్టచ్చు అనమాట. వీడియో యూజ్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.